దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, ప్రార్థించడానికి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయన పాద సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, సహోదరులకు, సహోదరులకు, యవ్వన బిడ్డలకు, పెద్దలకు అందరికీ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కర్మీలగ్ని అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉంటా ఉన్నది కనుకనే మనం క్షేమంగా ఉంటా ఉన్నాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ఎక్కడ మీరు కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా మీరు భయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు అనుకోవచ్చు ఆయన మన చేయి విడిచిపెట్టాడేమో అన్నట్లుగా అనుకోవచ్చు. మనకెదురైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఇలా అనుకునేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు గనుక, ఆయన ఇమ్మానుయేలు దేవుడు గనుక మీరందరూ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. అపవాది యొక్క ప్రతి తంత్రము నుండి ఆయన మనకు విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయములో 22వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మనకు న్యాయాధిపతి. ఈ మాటను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా మనకు న్యాయాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎలా ఉన్నాడు అంటే న్యాయాధిపతి అయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయమునకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిగా మాత్రము కాదు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఆయన న్యాయాధిపతి. లోకములో మనం చూస్తే న్యాయము కొరకు మనము వెతుకుతూ ఉంటే న్యాయం దొరకనటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజులంతా కూడా ఎలా ఉన్నాయంటే అన్యాయమే గెలుస్తూ ఉంది, న్యాయం గెలవటంలా. తీర్పు తీర్చేటువంటి వాళ్ళు, న్యాయాధిపతులు కూడా వారు ఏదో విధమైనటువంటి ప్రలోభాలకు లోబడిపోయి వారు ఇచ్చేటువంటి తీర్పులు అన్యాయంగా కనిపిస్తూ ఉన్నాయి. న్యాయాధిపతే కానీ అన్యాయమైనటువంటి న్యాయాధిపతి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక న్యాయాధిపతి ఉంటాడు. కానీ అతడు ఎలాంటి వాడుగా పేరు పొందాడు, గుర్తింపు పొందాడు అంటే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. న్యాయము తీర్చేటువంటి వాడు కాదు, అన్యాయమును తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు ఎలా ఉన్నాడు? నువ్వు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నువ్వు సేవించేటువంటి దేవుడు, నువ్వు ఎవరికైతే ఆరాధన చేస్తా ఉన్నావో, ఎవరికైతే నీ హృదయమును అర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు, ఎవరినైతే మీరు వేడుకుంటా ఉన్నారు, దేవా నాకు సహాయం చేయండి నాయనా అని, ఏ దేవుని కొరకైతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు విడిచి ఆయన పాదములు పట్టుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు, ఆ దేవుడు న్యాయాధిపతి అయిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త అంటాడు, 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట, నాకు న్యాయకర్త యెహోవాయే. చూసారా, ప్రవక్త అంటున్నటువంటి మాట, ప్రవక్తిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. నాకు న్యాయకర్త ఎవరంటే మరొక రాజో ఎవరో కాదు, యెహోవాయే. దేవుడే, యెహోవా దేవుడే నాకు న్యాయమునకు కర్తగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు బహుమానం ఏదైనా రావాలి అంటే, నాకు ఏదైనా ఒక అవార్డు రావాలంటే, ఏదైనా ఒక ఘనత రావాలంటే, పేరు ప్రఖ్యాతులు నాకు రావాలంటే అవన్నీ ఎక్కడ దాచబడి ఉన్నాయంటే నా దేవుని దగ్గరే దాచబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో కొన్ని అవార్డులు మనం పొందుకోవాలి, మనం పనిచేసేటువంటి ఆ స్థలములో మనకేదైనా బహుమానం రావాలంటే కొంత లంచం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఎక్కడ న్యాయంగా మనకు బహుమానాలు అవార్డులు రావట్లా, పేరు ప్రఖ్యాతులు రావట్లా. ఏదో ఒక రీతిలో లంచం ఇవ్వాలి. ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఒక యజమాని, అక్కడ పనిచేసేటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్లో ఉద్యోగస్తులకి ఏదైనా సంవత్సరం ఏదైనా బహుమానం ఇవ్వాలంటే ఆ బాస్కి చేసేటువంటి పని విషయంలోనే కాదు, కానీ కొంచెం ప్రత్యేకంగా ఇంటి వద్దకు కొన్ని వస్తువులు తీసుకెళ్ళి బహుకరించాలి. దానిని బట్టి మనకు ఇంక్రిమెంటు, దానిని బట్టి మనకు పేరు అనేటువంటిది వాళ్ళు నిర్ణయిస్తారు కదా. అది న్యాయం కాదు. కానీ ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం మీద మనం ఆధారపడాలి. దేవుడిచ్చేటువంటి బహుమానము చాలా ఉన్నతమైనది కదా, అల్పమైనటువంటిది కాదు. అది నిత్యము నిలిచి ఉండేటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానము ఎవరిస్తారంటే నా దేవుడే నాకు ఇస్తాడు. నా యెహోవాయే నాకు న్యాయాధిపతి, నాకు న్యాయకర్త అని ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం లేఖనాల్లో చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనములో అక్కడ ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అంటా ఉన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి న్యాయాధిపతి అంటే నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. చాలామంది మనం చూస్తే లోకంలో నేటి దినాలలో మనం చూస్తే మనం పనిచేసేటువంటి స్థలములో బాస్ ఉంటారు కదా, యజమాని. అది ప్రైవేటు ఉద్యోగం కానివ్వండి, ప్రైవేట్ కంపెనీ కానివ్వండి, గవర్నమెంట్ది కానివ్వండి, మనందరికీ పనిచేసేటువంటి వారందరికీ యజమానులు ఉంటారు. వారు ఏ స్థాయిలో చేసినా వారి పైన మరొక అధికారి ఉంటారు. జూనియర్ అసిస్టెంట్గా ఉంటే ఆ పైన సీనియర్ అసిస్టెంట్ ఉంటారు. ఆ తర్వాత ఒక ఆఫీసరు, మేనేజరు ఉంటారు. ఒక సూపరింటెండెంటో ఎవరో ఒకరు ఉంటారు కదా. వారందరూ పై అధికారులు, ఒక్కొక్క అధికారికి ఒక్కొక్కళ్ళు పైన ఉంటానే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు? నీతిగా ఉంటున్నారా? నీతి అనేటువంటి పదానికి అర్థం మారిపోయింది నేటి దినాల్లో. లంచాలు తీసుకుంటా ఉన్నారు చాలామంది, ఎక్కువ మంది. ఇది వాస్తవమే కదా ప్రియ దేవుని బిడ్డలారా. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనకేదైనా ఒక పని కావాలి అంటే, పని జరగాలి అంటే కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే, లంచం. ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి కదా, ప్రతి డిపార్ట్మెంట్లో లంచం లేకపోతే సంతకాలు చేయరు. లంచం ఇస్తేనే ఆ ఫైలు పై దగ్గరకు వెళ్తుంది కదా. ప్రియదేవుని బిడ్డలారా, మనకు 1,00,000 రూపాయలు రావాలంటే మనం 10,000 లంచం ఇవ్వాల్సిందే. అటువంటి దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు నీతిమంతులు అంటారా? కాదు కదా. కానీ మన దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? పౌలు భక్తుడు తిమోతికి లేఖ వ్రాస్తూ చెప్తున్నటువంటి మాట, ఒకానొక దినము రాబోతా ఉంది. ఆ సమయములో, ఆ దినములో ఆయన ఎలాంటి న్యాయాధిపతిగా ఉండబోతా ఉన్నాడు, కనిపిస్తాడు అంటే నీతిగల న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు, నా ప్రభువు నీతి కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిగా మాత్రం కాదు, అవినీతికరమైనటువంటి న్యాయాధిపతి ఎంత మాత్రమూ కాదు. ఆయనకు మనము ఏమివ్వాలో తెలుసా? లక్షల రూపాయలు కానుకలు కాదు, మన హృదయాన్ని మనం ఆయనకు అప్పగించాలి, అర్పించాలి. మన హృదయమును ఆయనకు అప్పగించుకొని, ఆయన మాటలను మన హృదయంలో నిలిపి ఉంచుకొని, ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ మాట అయితే మనకు తెలియజేశాడో, ఏ మాట అయితే మనం విన్నామో, చదివామో, ఏ మాట అయితే మన హృదయంలో ఉంచుకున్నామో, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటను మనము అనుసరించి నడుస్తూ ఉండటమే దేవుడు మన వద్ద నుండి కోరుకుంటున్నాడు. దేవుడు నీ నుండి
కోరుకుంటా ఉన్నాడు. అంతేగాని ఇంకా నీ దగ్గర ఎలాంటివి కూడా కోరుకోవటంలా. దేవుని బిడ్డలారా, అలా అని దశంభాగాలు ఇవ్వద్దు, ప్రత్యేక అర్పణలు ఇవ్వద్దని మనం కోరుకోవట్లా, చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు, మనము దశంభాగము ఇవ్వాలి అంటే అది ఎలా? నేటి దినాల్లో దశంభాగాలు ఇవ్వకూడదు, అవసరం లేదనేటువంటి మాటలు యూట్యూబ్లో మీరు చూడండి, చాలామంది చెప్తా ఉన్నారు ఇవ్వద్దు, ఇవ్వాల్సినటువంటి పని లేదని. ఆ పాస్టర్స్కి కార్లు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, వాడు సూట్లు వేసుకుంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది లేఖనానుసారం కదా. ఆది కాండంలోనే ఈ విషయం తెలియజేశాడు. నేటి దినాన దశంభాగం వరకే కాదు, మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి దాని కొలది ఇంకా కొంత అధికంగా మనం దేవునికి ఇవ్వాలి. మనం పాస్టర్స్కి ఇవ్వట్ల, దేవుని సేవకునికి కాదు మనం ఇచ్చేది, దేవుని సేవకు ఇస్తూ ఉన్నాం, మందిరానికి ఇస్తూ ఉన్నాం. అది ఎలాగైనా వాటండి, అది వారే లెక్క చెప్పుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇచ్చేటువంటి కానుకలు మనం ఇవ్వాల్సిందే. దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? అసలు మనం 1000 రూపాయలు ఇచ్చాము, మనకు ఉద్యోగం అనుకోండి, మనకు నెలకు 1000 రూపాయలు అంటే ఒక 100 రూపాయలే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయసుడైనటువంటి న్యాయాధిపతి కాదు కనుక, ఆయన న్యాయాధిపతి కనుక, ఆయన ప్రియమైనటువంటి న్యాయాధిపతి కనుక, ఆయన మనకి ఇచ్చినటువంటి వాటిలో మనం ఇస్తే మనకు మరింతగా ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అప్పు చేసి ఇవ్వనవసరంగా మనకు ఉన్నటువంటి దానిలోనే, దేవుడు మనకిచ్చినటువంటి దానిలోనే న్యాయంగా మనము దేవునికి సమర్పిస్తే ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. మరొక మాట చూస్తే కీర్తనాకారుడు చెప్తున్నాడు, మనము 119వ కీర్తన 75వ వచనం చూడండి. నీ తీర్పులు న్యాయమైనవి. దేవుడిచ్చేటువంటి తీర్పు ఎలాంటిదో తెలుసా? కీర్తనాకారుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, అనుభవపూర్వకంగా అంటున్నాడు, నీ తీర్పులు న్యాయమైనవి, అన్యాయమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి వాడు కాదు. నా దేవుడు, మనం సేవించేటువంటి దేవుడు, ఆయన న్యాయమైన తీర్పునిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రవర్తనను బట్టి, మన జీవితంలో మనము చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, మనము మారు మనసు పొందినా, రక్షణ పొందినా, మనము నడిచేటువంటి విధం ఒకటి ఉంది కదా. దేవుడు మనకు నడవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గములో మన నడక ఎలా ఉందో ఆయన చూసి మనకు న్యాయము చెప్పేవాడుగా, తీర్పుని చెప్పేవాడుగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఎలా చూడాలి? మన నడకనే చూసుకోవాలి. మన నడక ఎలా ఉంది అది మనం చూసుకోవాలి. అప్పుడు దేవుడిచ్చేటువంటి తీర్పుని మనము ఆలోచన చేయాలి. దేవుడు మనము సక్రమంగా నడిసే అన్యాయమైన తీర్పునిచ్చేటువంటి వాడు కాదు. ఆయన నీతి కలిగినటువంటి తీర్పును మనకిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ తీర్పులు న్యాయమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి న్యాయమైనటువంటి తీర్పులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, అక్కడ వ్రాయబడినటువంటి సందర్భం అంతా చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ ఒక్క మాట చదువుతున్నాను చూడండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. చూసారా, దేవుని యొక్క వాక్యము పౌలు భక్తుని ద్వారా సంఘానికి, రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. నీ సహోదరునికి నువ్వు తీర్పు ఎందుకు తీరుస్తున్నావు? నీ సహోదరుని నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎదుట వ్యక్తికి తీర్పు తీర్చేవాళ్ళుగా ఉంటారు. మన సహోదరునికి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకే కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు చూసారు ఎంత న్యాయంగా ఉన్నారో, వీళ్ళు చూసారు ఎంత అన్యాయంగా ఉన్నారు. వీళ్ళు చూసారు అసలు కానుకలు ఇవ్వట్లా, లేకపోతే వీళ్ళు చూసారా ఎలాగ బ్రతుకుతున్నారు, వీళ్ళు చూసారు అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు. వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. వద్దు, నీకు అవసరం లేదు. నీ సహోదరుని గురించి నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చొద్దు.
ఎందుకంటే మనమందరము కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదాము నుండి ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన రెండవ రాకడ సమీపంగా ఉందంటున్నాం కదా, ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి ఆ సమయం వరకు ఎందరైతే భూమి మీద ఉంటారో, ఎందరైతే చనిపోయినటువంటి వారుగా ఉంటారో, చివరి వ్యక్తిగా రక్షించబడేటువంటి ప్రతి ఒక్కరి వరకు రక్షింపబడనటువంటి వారు కూడా ఎక్కడుంటారంటే ప్రభు యొక్క న్యాయపీఠం ముందు మనమందరం నిలబడబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు పౌలు, మనమందరము. అక్కడ ఆ మనమందరము అనేటువంటి ఆ పదములో మనము ఎవరెవరు ఉంటున్నాము అంటే, నేనుంటున్నా, నీవు కూడా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు, ఈ వాక్యము చదివినటువంటి వారు, చదవనటువంటి వారు, యేసు దేవుడు కాదని చెప్పినటువంటి వారు, ఇతర దేవతలను పూజ చేస్తున్నటువంటి వారు, కొంతమంది దేవుడే లేడని చెప్తున్నటువంటి వారు, దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు, వారు ఎలా నడిచినా నడవకపోయినా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క జంతువు కాకుండా ప్రతి ఒక్క ప్రాణి అంటే మనుష్యుడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి ఒక దినము రాబోతా ఉంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. న్యాయపీఠం ముందు మనం నిలబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఆయన న్యాయాధిపతిగా ఆయన సింహాసనం మీద కూర్చుండి మనకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతిగా ఉంటే ఎవరికి లాభము, ఎవరికి నష్టము అంటే, ఆయన తీర్పు తీర్చేటువంటి సమయమున బహుమానాలు పొందుకునేటువంటి లాభము, అగ్నికి వెళ్ళేటువంటి వారందరికీ నష్టము. ఏ విషయాలలో ఆయన ఎవరికి, ఎలాంటి వారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు అంటే 135వ కీర్తనలో 14వ వచనంలో అక్కడ కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన బిడ్డలందరికీ ఆయన న్యాయమును తీర్చేవాడుగా ఉన్నాడు, తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నాకు అన్యాయం జరిగిపోతా ఉందండి ఈ లోకంలో, నాకు న్యాయం జరగట్లా, నాకు అధికారులు ఎవరు తెలియదు, పొలిటికల్ లీడర్స్ ఎవరు తెలియదు, మినిస్టర్స్ ఎవరు తెలియలేదు, నా అధికారులు నన్ను మోసం చేస్తూ ఉన్నారు, నేను పనిచేసేటువంటి స్థలంలో నాకు అన్యాయమే జరుగుతా ఉంది, అన్యాయం అని బాధపడుతున్నారు చాలామంది. కానీ ఆయన తన ప్రజలకు న్యాయం తీర్స్తాడు. ఏదో ఒక సమయంలో ఈ లోకంలో నువ్వు కొంత నష్టపోయి ఉండొచ్చేమో, కానీ దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు పరలోకములో నువ్వు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి, నువ్వు జీవించినటువంటి నీతిని బట్టి, నీతి బ్రతుకును బట్టి, నువ్వు లంచాలు తీసుకోకుండా జీవించావు కదా, లంచాలు తీసుకోకుండా నువ్వు నీ ఉద్యోగము ధర్మమును నిర్వహించావు కదా, ఏమాత్రం కూడా ఇతరుల దగ్గర ఆశపడకుండా అందరికీ నువ్వు చేయగలిగినటువంటి రీతిలో న్యాయంగా పనిచేసావు కదా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు లంచాలు తీసుకోవాలా, అబద్ధాలు ఆడలేదు, రిటైర్మెంట్ వరకు కూడా నువ్వు మంచిగా ఉన్నావు, దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. నిన్ను బలా నమ్మకమైన నా కుమారుడా, బలా నమ్మకమైన నా కుమార్తె అని మిమ్మలను హత్తుకునేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది ఎదుట దేవుని అలా హత్తుకొని నీకు ఒక వెండి కిరీటం కాదు, ఇత్తడి కిరీటం కాదు, కానీ వజ్రాలతో ఉన్నటువంటి కిరీటాన్ని ఇస్తే నీకు ఎంత ఘనత. నీవొక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని అనేకులకు తీర్పు తీర్చేటువంటి వానిగా, అనేకులకు పరిపాలన చేసేటువంటి వానిగా, అనేకులను నడిపించేటువంటి వానిగా, రాజుగా, చక్రవర్తిగా దేవుడు నిన్ను నియమిస్తే నీకు అది ఎంత ఘనత. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చును. మరొక మాట మనం చూసినట్లయితే 140వ కీర్తన 12వ వచనంలో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే దరిద్రులను అనుకుంటున్నారో, చాలామంది అనుకుంటారు
మా జీవితం అంతా దరిద్రంగా ఉందండి, మా బ్రతుకులు దరిద్రం, మాకు ఏమీ లేదు, తినటానికి తిండి లేదు, మాకు మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేవు అని చాలామంది బాధపడతా ఉన్నారు. కానీ దేవుడు తన కృపను బట్టి చాలా స్టేట్స్లో వారికి ఉచిత వైద్యాన్ని గవర్నమెంటే ఇస్తూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ కార్డులు ఇస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి, కానీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కొన్ని లక్షలకి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది గవర్నమెంట్. ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కార్యమే కదా. దరిద్రులుగా మీరెప్పుడు బాధపడద్దు, దేవుడు దరిద్రులకు కూడా న్యాయము చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే 146వ కీర్తన 7వ వచనంలో చూస్తే, బాధింపబడి వారికి న్యాయము తీర్చును. చాలామంది అనుకుంటా ఉన్నారు, వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాకు చాలా బాధ అండి, నేను బాధించబడతా ఉన్నా, నేను పనిచేసేటువంటి స్థలములో, నా వ్యాపార విషయంలో, మా యజమాని దగ్గర నేను బాధపడతాను ఉన్నా, నా కోవర్కర్స్ దగ్గర కూడా నేను బాధను అనుభవిస్తూ ఉన్నా, మా ఫ్యామిలీస్లో నేను బాధపడతా ఉన్నా, మా కుటుంబంలో కూడా, మా స్నేహితుల్లో కూడా నేను బాధపడతానే ఉన్నా. బాధపడదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావంటే ఆయన నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఒకరోజు బాధపడవచ్చు, 10 రోజులు 10 సంవత్సరాలు బాధపడవచ్చు, కానీ ఒకానొక దినమున దేవుడు నీకు తన చిత్త సమయములో, తనకు ఇష్టమైన సమయంలో, దేవుని సమయంలో దేవుడు నీకు న్యాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మాట ఇక్కడ 140వ కీర్తనలో 7వ వచనంలో అంటా ఉన్నాడు, బాధింపబడి వారికి ఆయన న్యాయము తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? మీరు బాధించబడాల్సినటువంటి పని అది అపవాది చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు న్యాయం చేస్తాడు. మీరు దిగులు పడొద్దు, దుఃఖపడద్దు, దేవుని మీద ఆధారపడండి. మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఒక మాట చెప్పి బలపరుస్తున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. తండ్రి అయినటువంటి దేవునికి నీకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తి, ఆయన మధ్యవర్తిగా నిలబడతా ఉన్నాడు. అందుకని ఆయన తన మీద నీ యొక్క పాపమును మోసుకొని భరించాడు. నీకు రావాల్సినటువంటి శిక్షను, నీకు రావాల్సినటువంటి మరణ శిక్షను, కఠిన శిక్షను ఆయన మనందరికీ బదులుగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన గాయపరచబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటము ధరించుకున్నాడు. ఆయన పొందినటువంటి ప్రతి గాయము నుండి రక్తము కారిపోయింది కదా. చివరి రక్తపు బిందు వరకు ఆయన మన కోసము చిందించాడు కదా. ఆయన అలాంటి కార్యాన్ని చేయడం ద్వారా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు, యూదులు కానటువంటి వారందరూ కూడా అన్యజనులే. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా అన్యజనులుగానే ఉన్నాం. అన్యజనులు అంటే క్రైస్తవులు కాకుండా ఉన్న వాళ్ళని మన ఆలోచన. వాస్తవంగా లేఖన అర్థము క్రైస్తవులు కానటువంటి వారు మాత్రము కాదు, యూదులు కానటువంటి వారు, ఇశ్రాయేలీలు కానటువంటి వారు అందరూ కూడా మనమందరం అన్యజనులమే. ఆయన అన్యజనులకు న్యాయము తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రభువారు న్యాయవంతుడు గనక ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన న్యాయ విధులన్నీ కూడా మనకు తెలియజేశాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. చూశారు, ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఆయన కట్టడలను తోసివేసిన వాడను కాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మనం లక్ష్య పెట్టాలి, త్రోసివేయద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము
నువ్వు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు కొంత కఠినంగా ఉంటాయి. అమ్మో వీటిని పాటించడం నాకు చాలా కష్టం అన్నట్లుగా ఉంటాయి. ఎందుకంటే అపవాది ఆ ఆలోచన నీకు ఇస్తాడు. అంత కఠినమైనటువంటి నువ్వు ఎక్కడ పాటిస్తావు, విడిచిపెట్టు, వద్దులే, ఏం కాదులే అన్నట్లుగా వాడు ఆలోచన. కానీ ఇక్కడ ఈ సమూయేలు గ్రంథంలో మనం చదివినటువంటి చోట అక్కడ అంటున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన, ఆయన కట్టడలను నేను తోసివేయలేదని ఆ మాట వ్రాసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. మనం చెప్పగలమా? ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెడుతున్నాను, నేను వాటిని త్రోసివేయటం లేదు అని చెప్పగలిగినటువంటి మనిషిగా, మనస్సును కలిగి, హృదయాన్ని కలిగి నువ్వు ఉండాలి. అప్పుడు ఆయన న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు నీకు. ఆయన న్యాయాధిపతిగా నీ పక్షంగా నిలబడతాడు. చివరిగా మనం ఒక మాట చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక మాట తెలియజేయబడతా ఉంది. చూడండి, యెహోవా మాట వినుడి అని అక్కడ ప్రవక్త తెలియజేస్తూ, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడును ఆర్పలేకుండా మిమ్మును దహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట మనం వింటే, ఈ మాట చెప్పడానికి క్లియర్గా సమయం లేదు కాబట్టి నేను ముగిస్తా ఉన్నా. దేవుని మాట వినండి, ఆ మాటను మీరు గ్రహించండి, మీరు అర్థం చేసుకొని ముందుకు నడవండి. ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కాదు. మీకు సక్రమంగా మిమ్మలను బహుకరించి మిమ్మలను ఉన్నత స్థలంలో నిలబెట్టేటువంటి న్యాయాధిపతి కనుక ఆయన మాటల్లో మీరు నిలిచి ఉండి నడుచుకోండి, మీ జీవితాలు ప్రభువుకి సమర్పించుకోండి. అన్ని విషయాల పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆశీర్వాదం దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ఆయన. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని, వారి వారి బిడ్డలను, కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్న తీరుని బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ నాయన వారి హృదయ వాంఛలను నెరవేర్చి మంచి ఆరోగ్యంతో నింపి, వారి వారి చదువుల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపారాలలో అన్నిట్లో ఏది కొదువు లేకుండా నాయన ఈ లోకరీతిగా మాత్రమే కాదు కానీ పరలోకంలో మీ సన్నిధిలో మంచి బహుమానాలు పొందుకునేటువంటి బిడ్డలుగా వారి జీవితాలు మిమ్మలను వెంబడించటంలో ప్రభువా ఏమాత్రం వెనుదీయక మిమ్మల్ని అనుసరించి న్యాయాధిపతిగా ఉన్నటువంటి మీ యొద్ద బహుమానం పొందుకునేటువంటి కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.